అనేది వీడియో ఒక గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నిన్నటి ప్రెస్ మీట్ సందర్భంగా ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనసున్న మహారాజా ఆయన. మనం ఒక్కసారి గుండె మీద చేతులు వేసుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పనులు మనకు అర్థమవుతాయి. కేంద్ర మంత్రి పదవిని, అదే రకంగా డిప్యూటీ స్పీకర్ పదవిని అన్నిటిని వదిలిపెట్టి తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని సమర్పణ చేయడం కోసం 70 ఏళ్ల పోరాటాన్ని అధిగమించి మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు ఆయన. ఆయనకు అన్ని విషయాలు తెలుసు, ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలనో అన్ని విషయాలు తెలిసిన ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి. మనం ఎట్లాంటి అపోహల్ని నమ్మవద్దు, ఎప్పుడు వ్యతిరేక భావజాలంతో మనం ఉండకూడదు. ఎందుకోసం అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది జల్ జంగల్ జమీన్ అని కొమరం భీం ఏదైతే నినాదాన్ని ఈ ప్రపంచానికి అందజేసినాడో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే రైతులు చాలా దీన స్థితిలో ఉన్నారు కాబట్టి మొట్టమొదలు ఆయన క్రైటీరియా ఆ రైతుల మీద పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టి ఆ నీటిని టోటల్ తెలంగాణ రాష్ట్రం అంతా తింపడానికి ప్రయత్నం చేస్తున్న అపర భగీరథుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అదే రకంగా మనందరూ తెలుసు, కడుపులో తయారవుతున్న బిడ్డ నుంచి మరణించే శ్మశానం వరకు కూడా ఆలోచించిన ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో లేకుండా ముఖ్యంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి లేడు. మరణించిన తర్వాత కూడా ఆ వ్యక్తికి అక్కడ కావలసిన సకల సౌకర్యాలు ఇస్తున్న వ్యక్తి ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అందుకోసం మరి ఇప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారనే విషయం ఆయనకు తెలుసు. కానీ మనం ఎంతో కొంత ఆర్థికంగా బాగున్నాం కాబట్టి మరి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఏదో రకంగా సహాయపడాలనే ఉద్దేశంతో ఈనాడు మనం అనుకునే పిఆర్సీ కానీ, డిఏ కానీ, ఐఆర్ కానీ అద్భుతమైన పథకాలని, అద్భుతమైన ఫలితాలని మనకి ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆయన మనోధైర్యానికి మనం సల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి నిజంగా ఆర్థిక భారం పెరిగినా సరే, ఆర్థిక భారంతో కూడుకున్న విషయాలైనా సరే, కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆనాడు 40 రోజులు సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో నాకు సపోర్ట్ చేసినందుకు ఖచ్చితంగా వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఒక సంకల్పంతో మరి ఇంత మంచి నిర్ణయం తీసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరి శతదా సహస్ర వందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆధ్యాత్మిక సంపద కోసం పరిడవిల్లాలని నాకు తెలిసి భారతదేశంలో ఎందరో మంది రాజులు దేవాలయం కట్టించారు. కానీ యాదాద్రి నరసింహస్వామి టెంపుల్ చూసిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని విమర్శించరు. ఎందుకంటే అన్ని కులాల్ని, అన్ని మతాల్ని, అన్ని ప్రాంతాల్ని సమన్యాయంతో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి, మహానాయకుడు. ఆయన ఇంకా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా కాబోతుందనే విషయం నిర్విరామంగా మరి నిర్భయంగా ప్రకటన చేయడానికి నేను గర్వపడుతున్నా. మరి అట్లాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండడం, మరి ఆయన ఆదేశానుసారం పనిచేస్తున్న పిఆర్టీ తెలంగాణ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతూ ఉపాధ్యాయుల సమస్యల్ని మరి నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తూ మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కామారెడ్డి జిల్లాకి మరి పిఆర్టీ తెలంగాణ వారు కోరగానే ఒక పెద్ద బిల్డింగ్ని ఇవ్వడం జరిగింది. అదే రకంగా 1 ఎకరం 3 గుంటల భూమి కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా అందరి సంక్షేమమే తన సంక్షేమంగా భావించే ఒక ముఖ్యమంత్రి మనకు ఉండడం అదృష్టంగా భావిస్తూ ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.